రైతుకు మళ్ళీ నరకం, భూమి శిస్తు వసూలు చేస్తాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిర్ణయాన్ని అసెంబ్లీలోనూ చర్చిస్తామన్న మంత్రి. రైతు భూమిపై నామమాత్రపు పన్ను వేస్తామని ప్రకటన. శిస్తు రసీదు ఉంటేనే భూమికి రక్షణ అని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం మదిలో ఫ్యూడల్ ఆలోచన అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇంకా విషయం ఎంత దారుణం అంటే ఏమంటా ఉన్నాడు, రైతుకు మళ్ళీ నరకం, భూమి శిస్తు వసూలు చేస్తామంటే రకం కడతామంటాం కదా, భూమికి రకం కడతారని చెప్పి ఉండేది కదా. సో మళ్ళీ ఆ విధానం తీసుకొస్తా అంటుండు. రజాకారుల పాలన తీసుకొస్తా, పోలీస్ పడేల పాలన, పట్వారి పాలన తీసుకొస్తాము అని చెప్పి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తూ ఉన్నాడు. సో ఆయన ఏం మాట్లాడుతున్నా ఒకసారి మీకు వినిపిస్తా, వినండి ప్రజలారా. సో ఏమంటుండో ఒక్కసారి. ఇంత దారుణమైన విషయం అంటే చాలా దారుణమైన విషయం ఈరోజు ఆయన మాట్లాడుతున్న విషయం విషయం. సో చూడండి, రకం కట్టడం అనేది పట్టేళ్ళు పట్టువాళ్ళు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ కొద్ది రోజులు తీసేసిన తర్వాత కూడా రకం కట్టేది ఒక వ్యవస్థ ఉండేది. అదే రకంగా అది రకం కట్టడం వల్ల ఆనాడులాగా ఎకరానికి తిరిగి 1 రూపాయలు 200 రూపాయలు కాకుండా కాస్ట్ పెట్టి ఈ నార్మల్ కాస్ట్ రకాల రసీదు కట్టి ఇచ్చినట్లయితే ఆ భూమికి సంబంధించింది ఒక భద్రత ఆ భూమిలో ఉన్న. సో విన్నారా ప్రజలారా? సో ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్న మాటలు, ఈయన కథ, ఈయన భాగవతం ఇట్లా ఉన్నది. సో ఏమంటా ఉన్నట్టుగా భూమికి శిస్తు కట్టాలి, అట్లయితేనే మీకు రక్షణ ఉంటుంది. రైతుల భూములకు శిస్తు తీసుకొస్తాం అంటే పన్ను కట్టాల్సిందే. ఈరోజు ఏమంటుండు, రైతు భూములకు పన్ను కట్టాలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. సో మరి రేపేం మాట్లాడతాడు, పండించిన పంటకు కూడా శిస్తు కట్టాలి అంటాడు. పండించిన పంటకు కూడా శిస్తు కట్టాలని చెప్పి మాట్లాడే వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిజంగా చెప్తున్నా, ఈరోజు పల్లెటూరుకు పోతే రైతు అన్నలు అందరూ కూడా మొత్తం కూడా ఏ పల్లెటూరుకి పోయినా ఏ రైతు చూసినా అయ్యో రేవంత్ రెడ్డికి అనవసరంగా ఓటేసినాము, మా చెప్పుతో మేము కొట్టుకోవాలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాన్ని చూస్తుంటే ప్రజలారా, ఈరోజు వాస్తవాన్ని చూస్తే మీకు ఒక విషయం చెప్తా. ఈరోజు చూసుకుంటే ఏమవుతా ఉన్నదంటే, ఈరోజు ఇప్పటికే రైతులకు 3 గంటలే కరెంట్ ఇస్తా అని చెప్పి మాట్లాడాడు. రైతులకు 3 గంటలే కరెంట్ ఇస్తామని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రమే. రైతు డిస్కౌంట్ తీసుకొస్తాం, రైతులకు 3 గంటల కరెంటు చాలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈతో రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు 15,000 ఇచ్చింది లేదు. రైతు బంధులో కోత, అదేవిధంగా సన్నాలకు బోనస్ ఇస్తున్నాడు, బోనస్లో కోత. ఎక్కడ చూసినా కానీ కోతలే ఉన్నాయి తప్ప ఈయన చేసింది లేదు, పీకింది లేదు, పొడిచింది లేదు. ఇది వాస్తవం చెప్పాలంటే ఇది ప్రజాపాలన కాదు, ఇది దొంగల పాలన, ఇది రజాకారుల పాలన, ఇది దోపిడీ పాలన. ఇదే జరుగుతూ ఉన్నది తప్ప ఈరోజు ఏం లేదు. వాస్తవానికి రేవంత్ సర్కార్లో రైతులకు ఒరిగింది ఏదీ లేదు. ఈరోజు రైతులు అడుగడుగున అన్యాయం అవుతూ ఉన్నారు. యూరియా కొరత, రైతు బంధులో కోత, సన్నాలకు బోనస్లో కోత, రుణమాఫీలో కోత. ఎక్కడిది రైతులకు? ఎక్కడ మీరు న్యాయం చేసింది మీ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడ న్యాయం చేసింది? ఏం చేసింది? ఎక్కడ కూడా న్యాయం చేయలేదు. మొత్తం కూడా అన్యాయమే చేస్తూ ఉందని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఇంత దారుణంగా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సో ఈ విషయాల మీద మీకు కామెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ప్రజలారా. ఎందుకంటే రైతులకు శిస్తు అనేది వాస్తవం చెప్పాలంటే ఇది మళ్ళీ రజాకారుల పాలన తీసుకోవడానికి కనిపిస్తూ ఉంది. అందుకే కదా వీరనారి చాకలి ఐలమ్మ పోలీస్ పటేళ్లకు, రజాకారులకు వ్యతిరేకంగా తిరిగింది. మీకు శిస్తు కట్టుడేంది, మా పంట మేము పండించడం అని చెప్పి ఆమె పోవడం చేసింది. ఒకటే గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇది వీర తెలంగాణ, ఇది పోరు తెలంగాణ. మీరు ఇష్టం వచ్చినట్టు పాలన చేస్తామంటే రైతన్నలు రోడ్ల మీద ఉరికించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఉరికించి కొడతారు అంటే ఏమనుకుంటారు మీరు? అంటే మళ్ళీ పటేల్ పట్వారి పాలన తీసుకురావాలని చూస్తూ ఉన్నారా? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు ఈ భూముల రకాన్ని రద్దు చేసిండు, పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసిండు. సో అది కదా ప్రజాపాలన అంటే, గట్లా ఉండాలి కదా. సో రైతులకు ఈరోజు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు, రైతు రాజ్యం అని చెప్తా ఉన్నారు తప్ప ఈరోజు రైతులు ఏడ్చే విధంగా తీసుకొస్తూ ఉన్నారు మీ పాలన. సో రైతన్నలారా, మీరందరూ కూడా తిరగబడాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో ప్రతిపక్ష పార్టీల అన్నీ కూడా తిరగబడాల్సిన అవసరం ఈరోజు ఉన్నదని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం చూస్తా అండి, పేపర్లో మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. సో ఇక్కడ వెలుగు పేపర్లో చూస్తే ఎక్కడ కూడా రాయలేదు.
ఈ శిస్తు సంబంధించి ఎక్కడ కూడా కాలం రాయలేదు. దిశ పేపర్లో చూడండి, దిశ పేపర్లో అదే పరిస్థితి, రాసింది లేదు. ఈనాడు పేపర్ అదే పరిస్థితి, ఆంధ్రజ్యోతి అదే. సో ఒక నమస్తే తెలంగాణ పేపర్ ఒకటి మాత్రమే రాయడం జరిగింది, ఏంది రైతుల విషయం మీద. సో ఇది ఇంత దారుణం జరుగుతుందంటే పేపర్లు కూడా, అంటే మీడియా కూడా ఏ విధంగా ఉందో చూడండి. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా వీళ్ళు ఈరోజు అమ్ముడు పోయి రైతుల పక్షాలు కూడా వార్తలు రాస్తలేరు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. చూడండి, నాడు తెలంగాణలో భూమి రకం అంటే నరకం, శిస్తు కట్టుకుంటే రైతుల ఇండ్లు దర్వాజాలు ఇసిరేలు పశువులు ఎడ్ల పనులను కూడా గుంజుకెళ్లిన రోజులు, రైతుల బాధలు చూసి రకం రద్దు చేసిన ఎన్టీఆర్, 4 దశాబ్దాల తర్వాత మళ్ళీ తెరపైకి తెచ్చిన కాంగ్రెస్, రైతుల నుంచి భూమి పన్ను వసూలుకు పన్నాగం అంటూ మనం చూస్తూ ఉన్నాం. సో ఇది కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన. సో రైతులను నట్టడి ముంచడానికి ఈ పాలన. ఏదేమైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ఇక మీ ప్రభుత్వం కూడడం ఖాయం. మీరు ఇప్పటికే నిరుద్యోగులతో పెట్టుకున్నారు, రైతులతో పెట్టుకున్నారు, విద్యార్థులతో పెట్టుకున్నారు. సో ఇక మీ ప్రభుత్వం కూడడం ఖాయము, ఇందులో ఇలాంటి డౌట్ లేదు. ఇప్పటికే అడుగడుగునా మీరు రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. సో ఏమంటున్నాడు ఆనాడు ఆయన మాట్లాడుతున్న మాటలు విన్నారు కదా, ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థను తీసేసిన తర్వాత కూడా కొద్ది రోజుల దాకా రకం కట్టే వ్యవస్థ ఉండేది. దానివల్ల ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉన్నదనే విషయం తెలిసేది. ఇప్పుడు భూముల సమస్య పరిష్కారం కోసం అలాంటి వ్యవస్థ తేవాల్సిన అవసరం ఉన్నదట. సో మరి పాస్బుక్లు ఎందుకు ఉన్నాయి? సో ఈరోజు మరి ఎవరి భూమి వాళ్ళకు మేము డిజిటల్ సర్వే చేస్తామని చెప్పి మాట్లాడారు కదా, చెప్పి ఈరోజు అంటే మళ్ళీ ఇక్కడ ఏంది, మళ్ళీ శిస్తు తీసుకురావాలి. అంటే రైతుల భూమికి శిస్తు, పంట పండిస్తే శిస్తు. రేపు వర్షం పడుతుంది, సో వర్షానికి కూడా శిస్తు కడతట్టుంది, గాలికి కూడా శిస్తు వేస్తట్టుంది. వీళ్ళు అదే కనిపిస్తూ ఉంది వీళ్ళ పోకడ చూస్తూ ఉంటే. భూమి రకం 4 దశాబ్దాల క్రితం తెలంగాణ రైతులకు నరకం చూపించిన శిస్తు ఇది. 6 కాలం కష్టపడి పంట పండించి అందరికీ అన్నం పెట్టే అన్నదాతల పాట శాపమై పీడించింది. వ్యవసాయం చేసుకుని బతికే రైతులు పంట పండించుకునేందుకు కూడా నాటి పాలకులకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఒకవేళ శిస్తు కట్టకుంటే రైతుల ఇంటి దర్వాజాలు, ఇతర వ్యవసాయ పనిముట్లు, చివరికి ఎడ్ల పనులను కూడా అధికారులు గుంజుకెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. పన్ను కట్టలేక రైతులు పడుతున్న కష్టాలు వాస్తవానికి కూడా మనం అందరం సినిమా రూపాల్లో చూసినాం. మన పెద్దలు కూడా చెప్పారు, రజాకారుల పాలన ఎట్లా ఉండే, పోలీస్ పడేళ్ల పాలన ఎట్లా ఉండే, ఇవన్నీ కూడా చెప్పారు. ఇష్టం వచ్చినట్టు కూడా మహిళల మీద వేధింపులు, ఎడ్ల పనులను తోలుకపోవుడు, అదేవిధంగా పండించిన పంటను ఎత్తుకపోవుడు, శిస్తు కట్టలేదని చెప్పే కారణంతో ఇళ్లలో ఉన్న సామాన్లు, డబ్బులు, బంగారం ఎత్తుకపోవుడు, అవసరమైతే నకిలీ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేసుడు, ఇట్లా రకరకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టుడు రకరకాలుగా జరిగింది. సో అందుకే తెలంగాణ రైతాంగ పోరాటం అందుకే వచ్చింది. రైతులందరూ పోరాటం చేసిర్రు. సో ఇప్పటికైనా మీరు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే మరో పోరాటానికి రైతులు సిద్ధంగా అవుతారు. వాస్తవానికి కూడా ఇప్పటికే జంజీలో చాలా తీవ్రత ఉంది, జంజీ ఉద్యమం ఇప్పటికే మొదలైంది. సో మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే మాత్రం మీ పని కూడా అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనా మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే కాంగ్రెస్ పాలన మీద చాలా వ్యతిరేకత ఉన్నది. సో మళ్ళీ మీరు హైడ్రా పేరుతో అని చెప్పి మళ్ళీ ఇట్లా రైతులని శిస్తు పేరుతో మీరు ఇవన్నీ తీసుకొస్తే మాత్రం, సో ఇక మీ ప్రభుత్వం మీ 2034 దాకా సీఎం ఉంటానో కదా రేవంత్ రెడ్డి, 2034 దాకా కాదు, ఇప్పుడు కూడా ప్రభుత్వం కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇట్లనే చేస్తే మాత్రం